హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో ఉన్నాడా, ఏసీ రూమ్ లో ఉన్నాడా, ఇది కరెక్ట్ టైం ఆయన రెస్ట్ తీసుకోవడానికి. ఇదే టైం మామూలుగా సైనస్ ప్రాబ్లమ్ సార్ ఎప్పుడన్నా ఎండాకాలం దాని తీవ్రత ఉండదు సార్. నాకు చాలా మంది సైనస్ పేషెంట్స్ తెలుసు, మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. సో చలికాలంలో దాని తీవ్రత పెరుగుతుంది, దానికి చలికి బాగా జలుబు చేసి లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా డస్ట్ అలర్జీ లాగా ఇవన్నీ ఉంటది. ఎండాకాలం డస్ట్ ని ఎండ ఉండనివ్వదు కాబట్టి మనకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. కానీ ఈ టైంలో డాక్టర్స్ ఎందుకు రిఫర్ చేసినారో నాకు తెలియదు, కానీ చాలా కరెక్ట్ టైంలో రిఫర్ చేసినారు సార్. కరెక్ట్ టైంలో సర్జరీ చేసుకోమని రిఫర్ చేసినారు. మామూలుగా సైనస్ సర్జరీస్ అన్ని చలికాలమే జరుగుతుంది, వర్షాకాలం చలికాలం. ఎందుకంటే మాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మేము భరించలేము, ఈ 1 వీక్ ఉండలేకపోతున్నాం, మజిల్ కట్ చేయండి అంటే కండ పెరుగుతుంటది ముక్కులో, ఎక్స్ట్రా కండ, దాన్ని కట్ చేస్తారు. సో దాని వల్ల అది ఇన్కన్వీనియంట్ వల్ల వాళ్ళకి చాలా ఎలర్జీగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఎనీవే డాక్టర్ గారికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో సర్జరీ ప్రిఫర్ చేసినందుకు. లేకపోతే ఎండాకాలం ఎండలకి. కన్నా రజని అర్గోట్ లాయర్. సో మేము మీకు చెప్పేది ఏంటి అంటే, కన్నా రజని గారు, మీరు రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే రాజకీయ విమర్శలు చేయండి, పవన్ కళ్యాణ్ గారిని పరిపాలన విధంగా విమర్శించాలనుకుంటే విమర్శలు చేయండి, దానికి తగ్గట్టుగా మేము సమాధానం చెప్తాం. లేదంటే కనుక జనసేన పార్టీ నుంచో ప్రతిస్పందన వస్తే రావచ్చు, ఎందుకంటే మీది ఆ స్థాయి కూడా కాదు, ఎక్కడో అట్టడుగు స్థాయి. పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తున్నాం కాబట్టి దారినిపోయే దరిద్రులందరినీ తీసుకొచ్చి ముక్కు మొహంతులని యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి ఛానల్స్లో మీ సొల్లు వినటానికి మీతో డిబేట్లో కూర్చోబెట్టొచ్చు గాక, పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి కూడా మీది కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు సైనస్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకుంటే సమ్మర్లో ఎందుకు చేశారు? అసలు సమ్మర్లో చెయ్యరు కదా, వాళ్ళకి ఏంటిది శీతాకాలంలోనూ వర్షాకాలం అయితేనే బాగా ఇబ్బందిగా ఉంటుందని. నువ్వేమన్నా డాక్టర్వా? కాదు, నువ్వు లాయర్వా, డాక్టర్వా, లేకపోతే యాక్టర్వా, లేకపోతే పొలిటికల్ బ్రోకర్వా? అన్నింటిలోనూ నువ్వే దొరుకుతావే ఏంటి? ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, ఎవరికి ఎప్పుడు ముక్కు నొప్పి రావాలి, మూతి నొప్పి రావాలి, ముడ్డి నొప్పి రావాలని చెప్పి నువ్వే డిసైడ్ చేస్తావే ఏంటి? అంత వెటకారం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే అయితే నువ్వు అలా వెటకారంగా మాట్లాడావు కాబట్టి నేను కూడా ఇదే వెటకారంగా మాట్లాడుతున్నాను. నువ్వు ఇంతకీ ఎప్పుడు పోతున్నా? నువ్వు మొన్న అన్నావు కదా, బొడే రామచంద్ర యాదవ్ దీక్ష ఆపేస్తే నేను కూర్చుంటాను, పోతే పోదాం, ఒకళ్ళిద్దరం పోదాం కాపుల కోసం బీసీల కోసం అని. మరి నువ్వు ఎప్పుడు పోతున్నావు కాపుల కోసం బీసీల కోసం? నువ్వు పోతే ఒక దండ కనుక్కొచ్చి పెద్దది, ఎంత పెద్దది రోజాపూల దండ కొనుక్కొచ్చి నీ మీద వేస్తాం, అవసరమైతే చందాలు పోగేసుకుని ఒక చిన్న విగ్రహం కట్టింతాం, కాపుల కోసం బీసీల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కన్నా రజని అని చెప్పేసి మేము ఒక విగ్రహం కూడా పెట్టిస్తాం. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎండలకు భయపడిపోయి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారా? బీజేపీ వాళ్ళు పిలిస్తే క్యాంపెయిన్కి వెళ్ళాలేమని చెప్పేసి భయపడి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నారా? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటో, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఏంటో, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు నువ్వు ఎవరి పంచనైతే చేరి నువ్వు నానా నాటకాలు వేస్తున్నావో వాళ్ళని అడుగు. శోభా నాగిరెడ్డి గారికి సంబంధించినటువంటిది ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆర్క్ రైవలరీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్గా కూడా ఆయన ప్రచారం చేయకుండా కేవలం ఆ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రచారం నుంచి వెనుదిరిగినటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళి శోభా నాగిరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి, ఆవిడని అడుగు. అర్థమైందా? నీ బ్రతుకు అసలు ఆవిడని రీచ్ అవ్వడం కూడా కష్టమే. ఎక్కడో